గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు హైదరాబాద్లో ఒక కల్పవృక్షం లాంటి హాస్టల్ కాచిగూడ హాస్టల్. దీంతో పాటు బోలక్పూర, లంగరౌద్లోని పాలిటెక్నిక్ కాలేజీ, దిల్సుఖ్ నగర్లోని ఉమెన్స్ హాస్టల్, ఒక 5-6 హాస్టల్స్ ప్రధానంగా మూసివేయడం జరిగింది. గత ప్రభుత్వ పాలనలో ఏదైతే జరిగిందో ఈ బిల్డింగ్ ను ప్రజలకు సేవ అందించాల్సింది పోయి పాలకులు ఈరోజు హాస్టళ్లను మూసివేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ హాస్టల్ ను ప్రధానంగా మూసేయడానికి కారణం ఏంటంటే కమర్షియల్ కాంప్లెక్స్ చేయడానికే హాస్టల్ మూసేశారనేది చాలా విషయాలు బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎవరు ఆ విషయాలను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ లేదా అధికారులు కానీ పాలకులు కానీ ఎవరు ప్రకటించడం లేదు. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. సామ్రాజ్యవాదం ఏదైతే ఉందో అది ఈరోజు జరుగుతున్న పరిణామాలు. హాస్టల్ మూసేసి హాస్టళ్లకు విద్యార్థులు రాకుండా ఈ బిల్డింగ్లను కమర్షియల్ కాంప్లెక్స్ చేసి విద్యార్థుల ద్వారా జీవితాల ద్వారా చెలగాట మారుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని ఆపేసి ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన మల్లు రవి కానీ, మంద జగన్నాథం కానీ, గతంలో ఉన్న నాయకులు కానీ, రాజనరసింహ కానీ వీళ్ళందరూ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న వాళ్ళే. ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, పోలీస్ అధికారులు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, ఇట్లాగే టీచర్స్ కూడా ఉన్నారు. ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన హాస్టల్ ఇది. ఈరోజు మా తరం నుంచి వచ్చిన పిల్లలందరికీ, గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులందరికీ ఒక అవకాశం కల్పించాలంటే ఈ హాస్టల్ ఇట్లాంటి బోలక్పుర లాంటి హాస్టల్ ఎన్నో ఉన్నాయి, ఈ నింబోలడ్డ లాంటి హాస్టల్ ఎన్నో ఉన్నాయి. ఈ హాస్టల్ అన్నింటినీ రీఓపెన్ చేయాల్సిన ప్రభుత్వం పైన ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో విద్యార్థులకు దూరం అయితే అయిందో, ఆ విద్యార్థులకు నివాసం లేకుండా అయితే ఏదైతే చేసిందో ఆ అవకాశాన్ని రేవంత్ రెడ్డి మళ్ళీ అట్లా చేయకుండా ఇప్పుడు హాస్టల్ అన్ని ఓపెన్ చేసి రీఓపెన్ చేసి తన మంచి స్వభావాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. వెంటనే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో కాచిగూడ, నింబోలడ్డ, లంగారాజు, దిల్సుఖ్ నగర్ ఇట్లాంటి హాస్టల్, బోలక్పూర్ హాస్టల్ అది కూడా సెంటర్ పాయింట్లో ఉంది, మెయిన్ రోడ్ మీద ఉంది. ఎంతో మంది విద్యార్థులకు జీవనోపాధి కల్పించారు. ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ మా కోసం కాదు, మా స్వార్థం కోసం కాదు, మా తరం పిల్లలకు, మా నుంచి వచ్చే పిల్లలు, దళిత వర్గాలు, బీసీ వర్గాల పిల్లల కోసం మేము న్యాయం కోరుతున్నాం. మా స్వార్థం కాదు, సమాజ శ్రేయస్సు కోసం మేము కోరుకుంటున్నాం. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వీటిపైన చర్య తీసుకొని అట్లాగే సోషల్ వెల్ఫేర్ కమిషనర్కు ఆర్డర్స్ ఇష్యూ చేసి హాస్టల్ రీఓపెన్ చేయాలని సోషల్ వెల్ఫేర్ కాచిగూడ హాస్టల్ స్టూడెంట్స్గా, పూర్వ విద్యార్థులుగా మేము కోరుతున్నాం.